సార్ ఆ పాయింట్ మీద కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ పొత్తులు కాంబినేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎవరు లీడ్ చేస్తారు ఇవన్నీ ఒకవైపు చర్చ జరుగుతుంటే పొత్తుల అంశం మీద కూడా ఎందుకంటే నెక్స్ట్ కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది వాళ్ళ టార్గెట్. ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ చేసిన వరకు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం పైన ఏపీ పైన కూడా వారు ఫోకస్ పెట్టారు. పురంధరేశ్వరి గారు చెప్తున్నారు ఖచ్చితంగా దీని మీద అధిష్టానం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది. దీని రకరకాల పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్తో జర్నీ చేస్తామని చెప్తున్నారు. సో రాష్ట్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో దీనిపైన ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకమైనటువంటి చర్చ జరుగుతోంది, ఏమైతే బెటర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కావచ్చు లేదా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏం చెప్తారు ఆదినారాయణ రెడ్డి గారు? దానికి కాలేదని ఉద్దేశంతోనే వికసిత సంకల్ప యాత్ర అని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా 120 దేశవేలను ఎలా పెంచారు. ఇల్లు ఉన్నప్పుడు ఇంటి సంఖ్య ఎంత, ఆ రోజు అకౌంట్ ఎంత, ఆ రోజు లోన్, ఈ రోజు ఫ్రీ హౌస్ 1,80,000 పల్లెలు అయితే 1,77,000 177,000 సెంట్రల్ 3,000 మాత్రమే జగన్. కానీ జగన్ ఆ ఇళ్లను కట్టడు. జగనన్న కాలనీ పేరుతో స్థలాల సేకరణతో దోపిడీ జరిగింది. ఇప్పుడే ఆయన చెప్పినట్టు గ్రామీణ ఉపాధి డబ్బులు 90% అమౌంట్ సెంట్రల్, దాని మాత్రం కూడా ఇవ్వడు కనీసం. ఆభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల వైద్యం ప్రతి ఇంట్లో ప్రతి సభ్యునికి ఇండియాలో ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు. దాని కార్డును వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి సర్వనాశనం చేశాడు. దానికి మీటింగ్ పెట్టుకొని ధర్నా చేశారు. ఒకవైపు నిరసన ప్రదర్శించారు. వాళ్ళు మేము వైద్యం చేయమంటారు. దానికి తోడు చేనేతలు నాశనం, మత్స్య పరిశ్రమ నాశనం, జనరల్ ఇండస్ట్రీ నాశనం, టూరిజం ఎక్కడ పోయిందంటే టూర్కు పోయింది. సీఎం రిలీఫ్ అంటూ రిలీఫ్ ఇచ్చేయాడు. సెంట్రల్ చేసేది ఇదని చేసేది. అసలు మనకు ఎయిర్పోర్ట్లో కూడా సంఖ్య ఎయిర్పోర్ట్లు 70 అంటే 70 పెంచారు మోడీ గారు. మన రాష్ట్రానికి కూడా మళ్ళీ ఒక కొత్త ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్ విస్తీర్ణం జరిగింది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తీర్ణం జరిగింది, తిరుపతి, విజయవాడ, వైజాగ్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లుగా మార్చారు. అసలు స్మార్ట్ సిటీల కింద 5 సిటీలు ఇస్తే దాన్ని పట్టించుకోడు. అమరావతి మేము పార్లమెంటు సాక్షిగా చెప్తే దాన్ని అమరావతికి అగ్గి పెట్టినాడు. పోలవరం కడతాడా, దానికి పొగ పెట్టినాడు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలం కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వడు. అప్పులు తేలేదా అంటే ఈ దేశంలోని అత్యధిక రాష్ట్ర అప్పు ఏదంటే ఇదే. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి నేను ఇచ్చిన పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొరుగు ముద్దలు అని మా సైడు మనం మటమడాల ముద్దలు బొరుగు ముద్దలు అంటాడు. కమరకట్టు ఇచ్చాడు, లాలీపాప్ ఇచ్చాడు. నువ్వు ఇచ్చినది ఇదే కదా నీ బతుకు. చేసినది ఏంటి? కరోనా పట్టించుకోవు, గుంతలు పూర్చావు, ఇండ్లు ఇవ్వవు. నువ్వేమో వద్దన్నా కూడా రుచికొండలు తొమ్మి మళ్ళీ ఇండ్లు కట్టుకుంటావు. రాజధాని నేను వైజాగ్ అంటావు, కన్ఫ్యూజ్ చేసి పెడతావు. వైజాగ్ రైల్వే జోన్కు మేము డబ్బులు ఇస్తామంటే కూడా భూసేకరణ చేయవు. కడప టు బెంగళూరు ట్రైన్ ఇస్తామంటే భూసేకరణ చేయవు, నీ డబ్బులు లేవు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 20 కావాలంటే 30 ఇస్తామని ఆదినారాయణ రెడ్డి గారు అంటే మీరు చాలా